నిత్యా మేనన్ అందుకే తెలుగు సినిమాలను రిజెక్ట్ చేస్తోందట. సీక్రెట్ బయటపెట్టిన స్టార్ డైరెక్టర్. హీరోయిన్ల మధ్య భారీ పోటీ నెలకొన్న ఈ రోజుల్లో ఏదైనా ఓ అవకాశం చేతికి వస్తే ఎవరైనా వదులుకుంటారా? చచ్చినా వదులుకోరు. అందున స్వయంగా స్టార్ డైరెక్టర్ సంప్రదిస్తే ఉన్న పనులని పక్కన పెట్టేసి మరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కానీ నిత్యా మేనన్ మాత్రం వరుసగా ఆఫర్లను రిజెక్ట్ చేస్తూ వస్తోంది. కేవలం తెలుగులోనే కాదు, ఇతర భాషా చిత్రాలను కూడా ఈ అమ్మడు అంగీకరించడం లేదు. రీసెంట్గానే 3 దర్శకులు ఈమెను సంప్రదించగా తాను చేయనని నిర్మోహమాటంగా చెప్పేసిందట. అంతేకాదు, ఆల్రెడీ కమిట్ అయిన 2 ప్రాజెక్టుల నుంచి ఈమె తప్పుకుంది. దీంతో గత ఏడాది వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయిన నిత్య ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అనేది హాట్ టాపిక్గా మారింది. తాను కోరుకుంటున్నట్లుగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు మేకర్స్ అంగీకరించడం లేదా, లేక కథలు నచ్చటం లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో నిత్య అసలు ఎందుకు ఆఫర్లు రిజెక్ట్ చేస్తోందన్న విషయంపై ఒక స్టార్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. తన సినిమాలో నటించమని అడిగేందుకు తాను నిత్యాన్ని కలిసినప్పుడు ఆమె ఎందుకు సినిమాలు కమిట్ కావడం లేదో చెప్పిందని ఆయన అన్నాడు. దర్శకురాలిగా మారాలన్న తన కళ నెరవేర్చుకోవడం కోసం నిత్య ఆఫర్స్ని రిజెక్ట్ చేస్తోందని సదరు దర్శకుడు స్పష్టం చేశాడు. ఇందులో ఎంత వాస్తవం ఉందోనని ఆరా తీయగా ఆ దర్శకుడు చెప్పింది నిజమేనని దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిత్యా మేనన్ ఇప్పటికే ఓ స్క్రిప్ట్లు రెడీ చేసుకుని పెట్టుకుందట. ఆ స్క్రిప్ట్తో త్వరలోనే మలయాళం, తెలుగులో ఓ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి దర్శకురాలుగా మారాలన్న తన డ్రీమ్ నెరవేర్చుకునే పనిలో నిత్య నిమగ్నమైందనమాట. ఇంతకుముందు కొందరు హీరోయిన్లు ఇలాంటి ప్రయత్నాలు చేశారు, కానీ వారిలో కొందరు మాత్రమే సక్సెస్ని అందుకోగలిగారు. మరి చేతికి అందివస్తున్న ఆఫర్లు వదులుకొని నిత్య చేస్తున్న ఈ అటెంప్ట్లో సక్సెస్ అవుతుందా లేదా అన్నది వెయిట్ చేయాల్సిందే అని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.